రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలను గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటంగా చూడొచ్చు. ఏదైతే అనైతిక పొత్తుల హస్తం, ఢిల్లీలో కొట్లాట, హైదరాబాద్లో దోస్తాన్ అంటూ కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గులాబీ ప్రభంజన జాతర అంటూ కూడా ఇక్కడ మనం ఫోటో వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే అశేష జనవాహిని మధ్య కేటీఆర్ ప్రసంగం సంబంధించి ఈ ఫోటో ఐటమ్ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భం, దానికి సంబంధించి డీటెయిల్గా చూసే మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఏదైతే ఢిల్లీలో కొట్టాట జరుగుతుందో, హైదరాబాద్లో మాత్రం దోస్తానా జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి ప్రచారంలో భాగంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఏకమవుతున్నాయంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన అలాగే ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ చేస్తోంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు బాసటగా మైనార్టీలు అలాగే వారి ఓట్లను చీల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి మన వార్త చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున 345 మంది పోటీ చేస్తున్నారు. వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీఆర్ఎస్కు అద్భుత స్పందన వస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు, వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించినటువంటి రోడ్ షోలు జనజాతరను తలపించాయి. తాండూరు పట్టణంలో ఆసక్తిగా వింటున్నటువంటి ప్రజలంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. బీఆర్ఎస్కి ఎలాంటి మద్దతు లభిస్తుందో ఈ జనాన్ని బట్టే చూడొచ్చు మనం. ఇలా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వార్త చూసుకున్నట్టయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రా సుధాకర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదంటూ తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. ఇది మనం ఫోటో చూస్తున్నది ఏదైతే ఎవరెవరో చెప్తుంది కాదు, ఇక్కడ కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదంటూ కూడా ఈ ఇల్లు 2024 రిటైర్డ్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిది. వాళ్ళ ఇంటికి ఆయన అక్కడ నిరసన తెలుపుతూ ఆ బ్యానర్ కట్టినటువంటి సందర్భం, ఆ సందర్భం బట్టి ఫోటో తీసి ఇక్కడ ప్రచురించారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఏదైతే గత 23 నెలలు గడిచినా మాకు రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదు. బకాయిలు రాక మానసిక వేదనతో రాష్ట్రంలో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదంటూ కూడా, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదంటూ దయచేసి అర్థం చేసుకోవాలంటూ కూడా ఏదైతే REAA రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా దానికి సంబంధించి వాళ్ళు ఈ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఐటమ్ మనం క్లియర్ కట్ చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ, ఏదైతే ఒక్క వ్యక్తి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ అంటూ కూడా మరొకసారి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారాలు కాలిపోవడంతో అంతా బయటకు వస్తారు. హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టరాజ్యంగా తిరుగుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్రలో భాగంగానే ఆ ప్రమాదం సృష్టించారని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆఫీస్లో ఒక్కరూ లేకపోవడం ఏంటి, ఏదైతే ఇంత ముఖ్యమైనటువంటి ఆఫీస్లో ఎవరు కూడా లేకపోవడం ఏంటంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ ఉందా అంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి సందర్భం. ఢిల్లీ సర్కారుకు మద్దతు ఇచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. పరిశీలనకు ఎమ్మెల్యేల బృందాన్ని అనుమతించాలి, ఏదైతే ఆ ప్రమాదానికి సంబంధించి పరిశీలించడానికి ఎమ్మెల్యేల బృందాన్ని కూడా అనుమతించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాలన్నింటి కూడా లేవనెత్తి డిమాండ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మనం వేచి చూద్దాం. ఇక ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. అవి ఏ కేసులవో అంచనా వేస్తున్నాం. మా సిబ్బంది వాటిని రిట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్టు రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడేం చెప్పలేం. ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకు ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు 7 ఉన్నాయి. మీడియాతో
ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా ఘోయల్ చెప్పినటువంటి సందర్భం, దానికి సంబంధించినటువంటి మనం వార్త చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వార్త మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ఏదైతే క్రిమినల్స్కు క్లీన్ చీట్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్టయితే యంగ్ ఇండియాతో 1000 కోట్లకు ఎసరంటూ కూడా మరొక వార్త. భారీగా ఒక్కో స్కూలుకు వ్యయం 200 కోట్ల పెంపు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. మరో 5% వరకు ఎక్సెస్తో టెండర్లు దాఖలు చేశారంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్లు ఖరారు చేశారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కమిషన్ల కోసమే భారీగా అంచనాలు పెంచారంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో మరో కొత్త స్కామ్ చేరింది, అదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి టెండర్ల స్కామ్ జరిగిందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు వార్తను బట్టి. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లో 5% వరకు అంచనాలు పెంచేందుకు అనుమతించారు. అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో సర్కారు పెద్దల పాత్ర ఉన్నదని, పెద్ద మొత్తంలో కమిషన్లు ఖరారయ్యాయన్న ప్రచారం జరుగుతుంది. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం క్లియర్ కట్గా. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే మామూలు విషయం కాదు, ఇది 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ చేశారు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంట. సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం. పంటలు వేసినటువంటి భూమి లెక్కలు తేల్చే బాధ్యత వ్యవసాయం వర్సిటీకి అప్పగించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. మొత్తం భూమిలో 10 నుంచి 12% సాగులో లేదని తేల్చినట్టు సమాచారం. ఆ లెక్కలు ఆ తప్పులు తడకలా లేకుంటే ఏంటనేది కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. దానివల్ల వాళ్ళకి రైతు భరోసా కట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం.